ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. ఓర్పుతో సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రతిబంధకాలని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యారంగం వారికి అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కూడా కొనసాగించగలుగుతారు. వ్యాపార ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు స్వయం కృషితో రాణించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలని అనుకూలంగా మరల్చుకునేటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి పేచీల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రీత్యా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాలను తెచ్చిపెడతాయి. వ్యాపార పరంగా కూడా నూతన పరిచయాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా అన్ని రంగాల వారికి కూడా విజయాలు చేకూరుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక అభివృద్ధి కలిసి వస్తుంది. నూతన విధానాల్ని అవలీలంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వివాహ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆకస్మిక పరిణామాల ద్వారా విస్మయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార రీత్యా ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రతి పనిలోనూ కూడా చిరాకు వంటివి ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యా సంబంధిత విషయాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు వ్యాపారరీత్యా మెరుగుపడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. బాధ్యతలు సక్రమంగా చేపట్టగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యరీత్యా చిరు సమస్యలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి.
ఇక వ్యాపార నూతన ఒప్పందాలు లేదా విస్తరణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జాప్యాలను నివారించుకోగలుగుతారు. నూతన విధానాల్ని అవలీలగా అవలంబించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. గృహంలో సౌఖ్యం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సుఖవంతమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తాయి. వ్యాపారరీత్యా కూడా అనువైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రదర్శిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొరవతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. సంప్రదింపుల ద్వారా విజయాలు చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా బంధుమిత్రుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.